వాళ్ళ మదర్ చెప్పారు, మా అమ్మాయి 9 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటుందండి, బయటికి రాదు. ఎందుకంటే అమ్మాయి మొహం అంతా నల్లగా అయిపోయింది. జనరల్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ కి అక్రాస్ ద గ్లోబ్ దెర్ ఇస్ నాట్ క్యూర్ అన్నమాట. హెయిర్ కలర్ వల్లనే పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది అని. కెమికల్ కలర్స్ కన్నా ఇండిగో కలర్ వల్ల ఎక్కువ వస్తుంది అనమాట. యాజ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్ కానీ నేనే చెప్తున్నాను దానికి. ఈ ఇండిగో అనేది పెట్టుకోవడం వల్ల ఒక ఎల్పిపి అనే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ వస్తుంది. మొత్తం నార్మల్ గా ఒక డాట్స్ వచ్చి ఫేస్ అంతా బ్లాక్ అయిపోయి సో అట్లా అవుతుంది. కొంతమందికి పడదు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఫస్ట్ అందరూ అనుకుంటారు సన్ ట్యాన్ అనుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎవరైనా స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చిందని. ఫస్ట్ ఇది మిస్ డయాగ్నోస్ అవుతుంది అనమాట. ఎల్పిపి అనే దానికి అవేర్నెస్ లేదనమాట అసలు. ఈవెన్ సోరియాసిస్ ఉంది కదా, ఒక అబ్బాయికి వచ్చింది. బయటకు వెళ్తే ఏమైంది నీకు, అది పోలేదు, దగ్గరికి రానికపోవడం. తర్వాత అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఏం క్యూర్ లేదని వస్తుంది. ఓకే, ఇంతకు ముందు మీరు డైట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆటో ఇమ్యూన్ కండిషన్ లో మస్ట్ అండ్ షుడ్ గా డైట్ చేయాల్సిందే. ఇంతే గ్రామ్స్ తినాలి, డేలో ఇంతే తినాలి అని అంటారు. ఈ మధ్య మనం చూసాం చాలా ఉంటాయి బేరియాటిక్ సర్జరీస్. అదే ఆ సర్జరీ చేసుకోవడం వల్ల ఏంటంటే మన యొక్క స్టమక్ చిన్నది చేస్తారు. దెన్ లైక్ కొంచెం అన్నం తింటారు, వెయిట్ తగ్గుతారు అనమాట. తినేదే కొంచెం తక్కువ తింటే అయిపోయింది కదా. మేమేం నమ్ముతామంటే అండి, మన లోపల బాగుంటే బయట బాగుంటుంది. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, ఈ మధ్యకాలంలో మనకి హెయిర్ కలర్ వాడడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, పిగ్మెంటేషన్ రావడం కానీ హెయిర్ కలర్ వల్ల. సో ఇవన్నీ వస్తున్నాయి. ఏంటి ఇవన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత నేను ఈరోజు మనతో ఆ స్పెషల్ గెస్ట్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో తను ఎవరో కాదు, డాక్టర్ కొత్తూరి గారు. సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, గుడ్. సో చాలా డేస్ తర్వాత. సో నార్మల్గా మనకి హెయిర్ కలర్ వల్లనే పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది అని విన్నాను. సో ఏంటి అసలు పిగ్మెంటేషన్ హెయిర్ కలర్ వల్ల ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అసలు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొన్ని పీపీడి ఉన్నటువంటి హెయిర్ కలర్స్ వాడడం వల్ల, అలాగే ఆయుర్వేదంలో చాలామంది ఏంటంటే కెమికల్ బేస్డ్ హెయిర్ కలర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి హెర్బల్ హెయిర్ కలర్స్ లైక్ వెళ్తున్నారు, లైక్ ఇండిగో, హెన్నా అని. జనరల్గా ఈ ఇండిగో వల్ల కూడా ఎక్కువ మంది కెమికల్ కలర్స్ కన్నా ఇండిగో కలర్ వల్ల ఎక్కువ వస్తుంది అనమాట. యాజ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్ కానీ నేనే చెప్తున్నాను దానికి. నీలిమందు అని ఉంటుంది, నీలిమందు చెట్టు అంటారు. అది జనరల్ గా అది డైస్ కోసం, క్లాత్ డై చేయడానికి వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా హెన్నా పెట్టుకొని జనరల్ గా తర్వాత నెక్స్ట్ డే ఇండిగో పౌడర్ పెట్టుకుంటారు అనమాట. ఇది పెట్టుకోవడం వల్ల, హెన్నా పెట్టుకోవడం వల్ల ఎర్రగా ఉంటుంది, ఇది పెట్టుకుంటే హెయిర్ నల్లగా ఉంటుంది అనమాట నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకుంటే. అందువల్ల అలా పెట్టుకుంటున్నారు. అందరికీ అయిద్దని కాదండి, చాలా మందిలో వస్తుంది అనమాట. ఈ ఇండిగో అనేది పెట్టుకోవడం వల్ల ఒక ఎల్పిపి అనే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ వస్తుంది, చాలా మందిలో ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. మొత్తం నార్మల్ గా ఒక డాట్స్ వచ్చి ఫేస్ అంతా బ్లాక్ అయిపోయి సో అట్లా అవుతుంది. ఫస్ట్ ఏమైందంటే అండి, మీకు ఈ ఇండిగో పెట్టుకున్నప్పుడు తలలో చిటన్నట్టు, అంటే లైక్ ఇచ్చింగ్, లైట్ గా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి పడదు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైందంటే ఏమంటే మీ బాడీ మీకు చెప్పిద్ది, లైక్ అంటే ఇచ్చింగ్ రావడం, బర్నింగ్ రావడం అలా అవుద్ది అనమాట. ఇచ్చింగ్ వచ్చి ఆ తర్వాత స్కిన్ అంతా కూడా రెడ్డిష్ అవుద్ది. రెడ్డిష్ అయిన తర్వాత అదంతా కూడా బ్లాక్ అయింది అనమాట. స్లోగా బ్లాక్ అయింది. తర్వాత మీరు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, ఇంకా డార్క్ అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా మందికి కూడా ఈ పిగ్మెంటేషన్ ఏంటో తెలియదు. ఫస్ట్ అందరూ అనుకుంటారు సన్ ట్యాన్ అనుకుంటారు. జనరల్ గా దీన్ని ఫస్ట్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎవరైనా స్కిన్ పిగ్మెంటేషన్ వచ్చిందని. వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదులే, హైపర్ పిగ్మెంటేషన్ అని చెప్తారు. ఫస్ట్ ఇది మిస్ డయాగ్నోస్ అయింది అనమాట. ఎల్పిపి అనే దానికి అవేర్నెస్ లేదనమాట అసలు. ఇక్కడ మనకి సొసైటీలో ఎక్కువ అవేర్నెస్ లేదు. సో అంటే దాని హెయిర్ కలర్ వల్ల హెడేక్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. సో ఈ హెయిర్ కలర్ పెట్టంగానే వెంటనే వచ్చే సిమ్టమ్స్తో కొంతమంది ఆ హెయిర్ కలర్ని ఎలా తీసేయాలి, ఏంటి అసలు? జనరల్గా ఏంటంటే మనం హెయిర్ డై ఎప్పుడైనా వేసుకునేటప్పుడు ఒక ప్యాచ్ టెస్ట్ తీసుకోవాలండి. జనరల్గా ఏదైనా కెమికల్ కానీ హెర్బల్ కూడా అయినా సరే కూడా ఒక ప్యాచ్ టెస్ట్ అనమాట. లైక్ కొంచెం మీ యొక్క స్కిన్ హ్యాండ్ మీద రాసుకొని ఇచ్చింగ్, బర్నింగ్, ర్యాషెస్ ఏం రాకపోతే మీరు తర్వాత వేసుకోవచ్చు అనమాట. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఎవరు కూడా అలా ఏం చేసుకోరు, జస్ట్ అప్లై చేసుకుంటారు. ఎవరికైతే సరే బర్నింగ్ వచ్చింది హెయిర్ డై పెట్టుకున్న తర్వాత, లేకపోతే హెన్నా కానీ ఇండిగో కూడా పెట్టుకున్న తర్వాత కూడా ఇలా వచ్చింది అంటే ఏమంటే వాష్ చేసేసుకోవాలి. ఒక 1 day ఎండలో తిరగకుండా ఉండాలి. జనరల్ కూడా ఏమైందంటే ఫిమేల్స్ కామన్గా ఏం చేస్తారంటే అండి, హెయిర్ కలర్ తొందరగా పోయిద్దని చెప్పి ఒక
2 గంటలు 3 గంటలు పెట్టుకుంటారు అలాగా. హెన్నా పెట్టేసుకుంటారు. అవును. ఇంట్లో వంట పనంతా చేసుకుంటారు హెన్నా పెట్టుకొని. అవును. అలాగే అవును. ఎమ్మటే కరెక్ట్‌గా వాష్ చేసుకున్నాం అనుకోండి, ప్రాపర్‌గా 2, 3 వాష్‌లు 4 వాష్‌లు చేయాలి హెయిర్‌ని. ఆ! కానీ ఆ! ఎక్కువ వాష్ చేస్తే హెయిర్ కలర్ తొందరగా పోతుందనే ఉద్దేశ్యంతో హ్మ్. వీళ్ళేం చేస్తారంటే 2, 3 అవర్స్ అలానే 2, 3 అవర్స్ పెట్టేసుకుని. పెట్టేసుకొని లైట్‌గా వాష్ ఆ! చేసుకుంటారు. ఆ! ఏమైతే ఉందో ఇప్పుడు మనం హెయిర్ కలర్ పెట్టాం గదా! దాని సబ్‌స్టెన్సెస్ ఉంటాయన్నమాట మన హ్మ్. స్కాల్ప్ మీద. హ్మ్. ఎప్పుడైతే హ్మ్. మీరు హ్మ్. ఎండకెళ్లారో అది ఎక్కువ ట్రిగ్గర్ అయిపోతుంటదన్నమాట. ఈ పిగ్మెంటేషన్ రావడానికి కారణం అదన్నమాట. ఆ! అందువల్లే హెయిర్ కలర్స్ ఎప్పుడైనా పెట్టుకుంటే హ్మ్. ఈవినింగ్ హ్మ్. పూట పెట్టుకోవడం శ్రేయస్కరం అండి. ఒకరోజు ఈవినింగ్ పెట్టుకొని హ్మ్. జస్ట్ ఒక పావు గంటే పెట్టుకోవాలి. ఎక్కువ సేపు ఉంచకూడదు స్కాల్ప్ మీద. ఓకే. అది ఉంచారంటే ఆ! కొంచెం అది ఇబ్బందవుతుందన్నమాట. అసలు ఎల్‌పిపి అంటే ఏంటి? ఎల్‌పిపి అంటే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ మేడం. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అంటారన్నమాట. హ్మ్. మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అటాక్ చేస్తుందన్నమాట. హ్మ్. హ్మ్. సపోజ్ ఇప్పుడు ఒక ఇండిగో లైక్ నీలి యొక్క హెయిర్ ప్యాక్ మనం పెట్టుకున్నాము. హ్మ్. అది పెట్టుకున్నప్పుడు ఆ యొక్క ఇండిగో యొక్క కలర్ ఏమైందంటే మన యొక్క ఎపిడెర్మిస్ లోపలికి వెళ్తుందన్నమాట. ఆ హ్మ్. కలర్ లోపలికి వెళ్ళంగానే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందక్కడ. హ్మ్. అవేం హ్మ్. చేస్తాయంటే ఇమ్యూన్ సిస్టమ్ ఏమంటే అటాక్ చేస్తది. అదేదో ఫారెన్ బాడీ అనుకుంటదన్నమాట. హ్మ్. హ్మ్. లైక్ ఆ కలర్ సబ్‌స్టిట్యూట్ ఏదో వస్తుందో దాన్ని ఒక ఫారెన్ బాడీ అనుకుని ఇమ్యూన్ సిస్టమ్ ఎమ్మటే అటాక్ చేస్తదన్నమాట. హ్మ్. అటాక్ చేసి మెలనిన్ డ్రాప్ చేసేస్తదక్కడ. హ్మ్. అంటే అందువల్ల ఆ మెలనిన్ అక్కడ డ్రాప్ అయిపోవడం వల్ల ఆ పిగ్మెంటేషన్ అవుద్దన్నమాట. ఈ ఎల్‌పిపిలో ఏందంటే గ్రేయిష్, పర్పులిష్‌గా ఉంటది. ఆ పిగ్మెంటేషన్ ఉంటదన్నమాట ఎక్కువ అందరిలో గూడా. హ్మ్. హ్మ్. దీనికేందంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌కి ఏం క్యూర్ ఉండదు జనరల్‌గా. సో, మెయిన్ కేసెస్ మీ దగ్గరికి యూఎస్ నుంచి ఎక్ ఔట్ ఆఫ్ కంట్రీ నుంచే వస్తున్నాయి అని చెప్పి విన్నాను. అక్రాస్ గ్లోబ్ వస్తారండి. ఎందుకంటే హ్మ్. మా ఇన్‌స్టాగ్రామ్ 1 ఇయర్ బ్యాక్ నాది ఒక ఎల్‌పిపి గురించి ఒక సక్సెస్ స్టోరీ నేను పోస్ట్ చేశాను హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. హ్మ్. చేస్తే చాలా మందికి అవేర్‌నెస్ వచ్చిందన్నమాట. అంటే హ్మ్. ఎల్‌పిపి అంటే ఏంటి? అప్పటిదాకా అందరికి ఎల్‌పిపి అంటే ఏం తెలీదు. హ్మ్. హ్మ్. జనరల్‌గా అందరూ హ్మ్. ఏదో పిగ్మెంటేషను అందరూ మిస్‌డయాగ్నోసిస్ అన్నమాట ఫస్ట్. డాక్టర్ దగ్గరికెళ్తారు. వెళ్ళంగానే వాళ్ళేదో ఇది సన్ టాన్ అంటారు. కొంతమంది మెలాస్మా అని మిస్‌డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇదేంటంటే వెస్టర్న్ డాక్టర్స్‌కి అసలు తెలీదు. యూఎస్‌లో ఉన్న నాకు చాలా మంది క్లయింట్స్ ఉంటారు. హ్మ్. అక్కడ హ్మ్. డాక్టర్స్‌కి ఏమి అర్థం కావట్లేదంటారు. ఎందుకంటే ఇది యూఎస్‌లో గాని, అబ్రాడ్ వాళ్ళకి తెలీదనమాట వెస్టర్న్ పీపుల్‌కి. హ్మ్. హ్మ్. ఓన్లీ ఇది సౌత్ ఏషియన్ పీపుల్‌కే వస్తదనమాట. ఈ జీనోమ్ అనేది సౌత్ ఏషియన్ పీపుల్‌లో ఉంటది. లైక్ మన సింగపూర్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, పాకిస్తాన్ వీళ్ళకే ఉంటదనమాట ఎక్కువ. హ్మ్. హ్మ్. వీళ్ళకే హ్మ్. వస్తది. ఫారిన్ హ్మ్. పీపుల్‌కి ఎల్‌పీపీ అనేది రాదనమాట. ఆయుర్వేదం అనేది ఎంతవరకు నమ్మొచ్చు మనం? జనరల్‌గా ఏందంటే అండి, జనరల్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌కి అక్రాస్ ద గ్లోబ్ దేర్ ఈస్ నో క్యూర్ అనమాట. అంటే క్యూరే లేదు జనరల్ అలోపతిలో గూడా. వాళ్ళేమంటే ఇమ్యునో సప్రెసెన్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇచ్చి కొంచెం సప్రెస్ చేస్తారు. ఇప్పుడు హ్మ్. ఎల్‌పీపీ ఉందండి. హ్మ్. ఇదొక ఆటో ఇమ్యూన్ కండిషన్. హ్మ్. ఫస్ట్ ఒక 6 మంత్స్ వాళ్ళేందంటే ఇమ్యునో సప్రెసెన్స్, స్టెరాయిడ్స్ ఇస్తారు. దాంతో దాన్ని ఎల్‌పీపీని యాక్టివ్‌ని తీసేస్తారనమాట. హ్మ్. తగ్గుతుంది యాక్టివ్‌నెస్ అనేది. హ్మ్. ఆ హ్మ్. తర్వాత వాళ్ళేందంటే లేజర్స్, కెమికల్ పీల్స్ అవి ఇస్తుంటారు. హ్మ్. సమ్‌హౌ ఏందంటే ఇది దేనికి గూడా తగ్గదండి. లేజర్స్, కెమికల్ పీల్స్‌కి దేనికి పోదు ఎల్‌పీపీ. నేను చూస్తున్నా గదా! హ్మ్. ఆల్‌మోస్ట్ 90% పీపుల్‌లో ఎవరు గూడా ఎంతోమంది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు లేజర్స్, కెమికల్ పీల్స్ అన్నీ తీసుకున్నారు. కానీ ఎవరికీ తగ్గినయి అయితే కనబడలేదు. హ్మ్. కొంతమంది ఒక 10% పీపుల్ మాత్రం సమ్‌హౌ బాగానే మెయింటైన్ చేశారు పిగ్మెంటేషన్. హ్మ్. కాపోతే హ్మ్. ఏమవుతుందంటే వీళ్ళు మళ్ళీ ఎండ్‌లోకెళ్ళినప్పుడు అది మళ్ళీ డార్క్ అయిద్ది. హ్మ్. ఏదంటే మన రూట్ కాజ్ నుంచి తీసేయాలన్నమాట. ఆయుర్వేదంలో ఏమైందంటే మన రూట్ కాజ్ నుంచి తీసేస్తాను. హ్మ్. నేను 20 ఇయర్స్ నుంచి క్యూర్ చేస్తానండి ఈ ఎల్‌పీపీ కండిషన్స్‌ని. హ్మ్. హ్మ్. ఆల్‌మోస్ట్ కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరికీ మళ్ళీ తిరిగి రాలేదు నేను చేసిన వాళ్ళలో ఈ 20 ఇయర్స్‌లో. ఓకే. ఇప్పుడు ఆల్‌మోస్ట్ నా రీల్ వైరల్ అయిన తర్వాత అక్రాస్ ద గ్లోబ్ పీపుల్ వస్తున్నారు నా దగ్గరికి. హ్మ్. హ్మ్. వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి హ్మ్. అందరికి. హ్మ్. ఈ ఎల్‌పిపి ఎలాంటి వాళ్ళకి ఎక్కువ త్వరగా అవుతుంది? జనరల్‌గా ఏందంటే మనము ఎల్‌పీపీ వచ్చే వాళ్ళని పట్టుకుంటే రేషియో తీసుకుంటే ఎక్కువ మేల్స్ కన్నా ఫీమేల్స్‌లో ఎక్కువుంటుంది. అది కూడా ఏజ్ 35 నుంచి 55 ఏజ్ వుమెన్స్‌కి చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఓకే. లైక్ హ్మ్. వాళ్ళకేంటంటే ఆ టైంలో ప్రీ మెనోపాజ్‌లో ఉంటాం. హార్మోన్ ఇన్‌బాలన్స్ ఉండటం వల్ల, ఈ హెయిర్ డైస్ వాడడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల హ్మ్. ఇదొక మంచి ఎక్కువ కారణాలుంటాయండి. స్ట్రెస్ లైక్ వల్ల గూడా ఉండొచ్చా? నేను చూసానండి చాలా మందిలో. అంటే ఏమి ఆళ్ళ ఇండిగోలు పెట్టరు, ఏమి పెట్టరు. ఆ! సపోజ్ ఇప్పుడు వాళ్ళ బ్రదరో, మదరో, ఫాదరో ఎవరో చనిపోయారు. ఆ! ఒక 1 మంత్ వాళ్ళు స్ట్రెస్‌లో ఉన్నారనమాట. ఆ స్ట్రెస్‌లో ఉన్న తర్వాత వాళ్ళకొచ్చేసింది అలాగా. ఆళ్ళు చెప్పింది అంటే ఎలా వచ్చింది అనేది. ఆ! ఆ! అడిగితే ఇలా స్ట్రెస్ వచ్చిందండి. మా బ్రదర్ చనిపోయారు, మా ఫాదర్ చనిపోయారు, మా హస్బెండ్ చనిపోయారు. అలా సో మెనీ పీపుల్ అలాగా. ఎవరో ఓకే. చనిపోయినప్పుడు వీళ్ళకి ఇలాగా స్ట్రెస్ ఎక్కువ లోనయ్యారు. ఆ హ్మ్. తర్వాత స్లోగా స్టార్ట్ అయిందని చెప్పారు. అలా ఓకే. అలా గూడా వస్తుందనమాట. సో, ఇప్పుడు ఏజ్ లిమిట్ కాకుండా చిన్న పిల్ల వాళ్ళకి కూడా వస్తుందా అవునండి. ఇలాంటిది? నేను చూస్తున్నాను నా దగ్గరకొచ్చే క్లయింట్స్ చిన్న పిల్లలు జస్ట్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఉంటే వాళ్ళకి గూడా ఓకే. వస్తుంది. ఆ! ఇదేంటంటే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. జనరల్‌గా ఏమైద్దంటే అండి మన యొక్క ఫ్యామిలీస్‌లో ఎవరికైనా సరే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. ఆ! జస్ట్ సపోజ్ ఇప్పుడు వాళ్ళ కిడ్‌కొచ్చిన వాళ్ళ తాతకో, ఎవరికో విటిలిగోనో, సోరియాసిసో ఏదో ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉంటదనమాట. హ్మ్. ఈ ఆటో హ్మ్. ఇమ్యూన్ కండిషన్స్ ఏందంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. అలాగా
అంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ చాలా ఉంటాయండి. జనరల్‌గా అందరికీ తెలిసినయి ఏందంటే విటిలిగో, సోరియాసిస్, ల్యూకోడ్ లైక్ ఎల్‌పిపి హ్మ్. అండ్ ఎల్‌పి లైకెన్ ప్లానస్ అని ఇంకోటుంటుంది. హ్మ్. అలాగే ల్యూపస్ అంటారనమాట. హ్మ్. ఇవన్నీ బటర్‌ఫ్లై ర్యాషెస్. ఇవన్నీ కామన్‌గా వచ్చే ఆటోఇమ్యూన్ కండిషన్స్. అలాగే ఇలా ఏదో ఒకటి ఉంటదనమాట వాళ్ళ హ్మ్. ఫోర్ హ్మ్. ఫాదర్స్‌లో. హ్మ్. అది అనేది ఒక ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటది. అది కొన్ని ఇది సార్లు కూడా జీన్స్ వల్ల కూడా జెనెటిక్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుందండి. ఆ! ఆ! ఇదొక అంటువ్యాధి అయితే కాదు. ఒకళ్ళ నుంచి వస్తే ఒకళ్ళకి రాదు. ఓకే. కాతే ఇదేంటంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే అంటే ఇదే ఉండవసరం లేదు. ఎల్‌పిపియే ఉండవసరం లేదు. ఏదో ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడో ఉంటుందనమాట. అంటే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. హ్మ్. 25% హ్మ్. ఉంటుందన్నమాట హ్మ్. అలా వచ్చేవాళ్ళు. కానీ మన వాళ్ళు ఏదైనా చిన్నది ఒకటి రాంగానే అది ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఎవరికి చెప్పాలో అర్థం గాదు. చెప్తే ఒకవేళ మనల్ని దగ్గరికి రానివ్వరేమో అలా ఫీల్ అవుతున్నారు. సో, అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి అసలు? ఎలా ఆహ్, దాన్ని అంటే నా దగ్గరికి చాలామంది జ్యోతి గారు క్లయింట్స్ వస్తారు. అమ్మాయిలు జస్ట్ లైక్ 25 ఇయర్స్ ఉన్నారు. 24 హ్మ్. మ్యారేజ్ కూడా కాని వాళ్ళు ఉన్నారనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఒక ఆమొచ్చింది. ఆమెకు 60 ఇయర్స్ అనమాట. ఆమె డిప్రెషన్ అయిపోయిందంట. అంటే 60 ఇయర్స్‌లోనే ఆమె అంత ఫీల్ అవుతుంది. అంటే నేనే ఫంక్షన్స్‌కి వెళ్ళలేకపోతున్నాను సార్. ఎక్కడికెళ్ళినా కూడా ఆ! ఏమైంది నీ స్కిన్‌కి అడుగుతున్నారు. ఏం పూసావు? ఎందుకు చేసావు? ఇలా ఏమైంది? ప్రతి ఒక్కళ్ళు అడగలేకపోతున్నాము. ఈ అలా చెప్తున్నారు. ఆ! అంటే ఆ! నాకొక యూకేలో ఒక డాక్టర్ ఉందామ. ఆమె ఒక 3 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇన్‌లాస్ హౌస్‌కెళ్ళలేదంట. అంటే లైక్ ఆ పిగ్మెంటేషన్ ఉండటం వల్ల. నా ఫేస్ చూపెట్టలేక నేను వాళ్ళ ఇంటికి అంటే ఇది చాలా అంటే స్కిన్‌కే ఎఫెక్ట్ అవ్వదండి. సోల్ చాలా అనమాట. సోల్‌కి అవును. సో, వాళ్ళు చాలా సైకలాజికల్‌గా చాలా డిప్రెస్ అవుతారు. చాలామంది గూడా ఎల్‌పీపీలో చాలా అవును. మంది డిప్రెషన్‌గా ఉంటారండి. ఎందుకంటే అన్నీ ట్రై చేస్తుంటారు. పోదు ఆ పిగ్మెంటేషన్. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు జస్ట్ ఒక మొటిమ వచ్చి మన ఫేస్ మీద చిన్న మచ్చ పెడితేనే అయ్యో! అని మనం ఇన్ఫీరియారిటీగా చాలా ఫీల్ ఫీల్ అవుతుంటాం. అవుతుంటాం. అవును. ఆ! వీళ్ళేందంటే బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఫంక్షన్స్‌కెళ్ళరు. హ్మ్. హ్మ్. ఎక్కడికి వెళ్లరు. హ్మ్. ఎక్కడికెళ్ళినా గూడా ఏంటి అని అడుగుతూ ఉంటారని చాలా డిప్రెస్డ్‌గా ఉంటారనమాట. ఈవెన్ సోరియాసిస్ ఉంది కదా! లైక్ అది వచ్చినా గూడా పోదు. లేకపోతే ఎక్కడ చూపించుకోవాలో చాలా మందికి తెలీదు. చూపించుకున్నా గూడా కొంతమంది ఇచ్చే మెడిసిన్ వర్క్ అవుతది, వర్క్ అవ్వదు. సో, నేను మా మదర్ చెప్పారు. అంటే మా ఫ్యామిలీ ఎవరో రిలేటివ్స్ వాళ్ళకి ఒక అబ్బాయికొచ్చింది. ఆ అబ్బాయి అది ఎన్ని ఇయర్స్ ట్రై చేషినా అది పోలేదు. ఆఖరికి ఆ అబ్బాయి బయటకెళ్తే మన వాళ్ళుంటారు గదా! ఇంకా ఏమైంది నీకది ఇది పోలేదు, దగ్గరికి రానికపోవడం. ఇలా అవ్వడము, తర్వాత ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సోరియాసిస్ అనేది గూడా కొంచెం బాగా సైకలాజికల్ ట్రామానేనండి అది గూడా. ఎందుకంటే ఆ! అది మనం ఎక్కడికి వెళ్ళినా అది బాగా కనబడుతుందనమాట. ఎక్కడికెళ్ళినా గూడా మన యొక్క స్కిన్ మీద ఫ్లేకీగా ఉండటము హ్మ్. ఎక్కువగా కనబడుతుంటదనమాట. హ్మ్. అది గూడా హ్మ్. కొంచెం సైకలాజికల్‌గా చాలా డిప్రెస్ చేస్తుందనమాట. హ్మ్. ఇయన్నీ హ్మ్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ జ్యోతి గారు. జనరల్‌గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌కి దేర్ ఈస్ నో క్యూర్. ఎక్కడ లేదు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా గూడా ఏం క్యూర్ లేదనే వస్తది. కానీ హ్మ్. సమ్‌హౌ నేనేంటంటే ఐయామ్ స్పెషలైజ్డ్ ఇన్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. నేను 20 ఇయర్స్ నుంచి కూడా హ్మ్. విటిలిగో, సోరియాసిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ దిస్ ఎల్‌పిపి వీటి మీద ఎక్కువగా చేస్తున్నాము. 90% వరకు మేము క్యూర్ చేయడానికే ట్రై చేస్తాము. 10% మేబీ మనం చెప్పలేము. 100% అయితే ఏం మనం చెప్పలేము. హ్మ్. హ్మ్. 90% వరకైతే మాక్సిమం నేను క్యూర్ చేయగలుగుతా. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా సరే. చాలా ల్యూపస్ గానీ, లైక్ స్క్లీరోడెర్మా గానీ హ్మ్. చాలా హ్మ్. ఉన్నాయన్నమాట ఆటో ఇమ్యూన్ కండిషన్స్. ఓకే. మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఎన్ని మంత్స్‌లో క్యూర్ అవ్వచ్చు? ఎన్ని మంత్స్ పడుతుంది? జనరల్‌గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌లో ఏందంటే అండి మనం ఒక ఇన్‌స్టెన్స్ ఎల్‌పిపియే తీసుకుందాము. ఒక హ్మ్. 3 మంత్స్ తర్వాత నుంచి కొంచెం మనకు కనబడుతుంటాయన్నమాట హ్మ్. రిజల్ట్స్ అనేది. ఇప్పుడు హ్మ్. విటిలిగో ఉంది హ్మ్. బొల్లిలో. హ్మ్. అది కొంచెం టైం పడుతుంది. ఒక 6 మంత్స్ తర్వాత నుంచి మనకు తెలుస్తుందన్నమాట రిజల్ట్స్ అనేవి. సోరియాసిస్‌లో అనుకోండి చాలా తొందరగా తెలిసిద్ది. 3 మంత్స్‌లో 6 మంత్స్‌లోనే క్యూర్ అయ్యిద్ది సోరియాసిస్. కానీ సోరియాసిస్ అనేది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటదన్నమాట. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, హ్మ్. ఎక్కువ స్ట్రెస్‌లోనైనా గూడా హ్మ్. సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటదన్నమాట రీఅకరెంట్‌ది. హ్మ్. ఎల్‌పిపి అయితే ఇంతవరకైతే ఎవరికీ రావడం నేను చూడలేదు. అలాగే విటిలిగో గూడా నేను చూడలేదన్నమాట. హ్మ్. ఒకసారి క్యూర్ హ్మ్. అయితే హ్మ్. మళ్ళీ రావడం. హ్మ్. సో, మీరు నార్మల్‌గా డాక్టర్స్ అంటే ఏదో ఒకటి చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇది మరీ స్పెషలైజేషన్‌గా ఉంది. అంటే అసలు ఇది ఒకటుందా? అంటే మిమ్మల్ని కలిసేదాకా ఇలాంటి ఒక ఎల్‌పిపి ఉందా? ఏంటి అసలు దాని గురించి ఎవరికీ అవగాహన లేదు. అసలు వచ్చినా ఎక్కడ చూపించుకోవాలో తెలీదు. అసలు ఇదే చూస్ చేసుకోవాలని మీకెందుకు అలా అనిపించింది? ఏం లేదండి. ఎందుకంటే మేము అన్ని ట్రీట్మెంట్స్ చేస్తామనమాట. హ్మ్. మేము బిఫోర్ పంచకర్మ ఎక్కువ డీటాక్స్ చేస్తామనమాట మా క్లినిక్‌లో. మా హ్మ్. దగ్గరికి అందరూ సెలబ్రిటీస్ అందరూ వచ్చేవాళ్ళు. లైక్ సుమా గారు, మెహరీన్ అండ్ రెజీనా హ్మ్. అండ్ రకుల్ ప్రీత్ చాలామంది దిల్ రాజు గారు, హ్మ్. విష్ణువంశీ గారు, బోయపాటి గారు అందరూ ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు మా హ్మ్. దగ్గరికి. హ్మ్. జస్ట్ డీటాక్స్ కోసం వచ్చేవాళ్ళనమాట. హ్మ్. లాస్ట్ ఇయర్ నాది ఒక రీల్ వైరల్ అయింది ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పా కదా! ఎల్‌పిపి నేను సక్సెస్ స్టోరీ ఒకటి పెట్టాను. అవును. అది అవును. పెట్టిన తర్వాత నాకు అక్రాస్ ద గ్లోబ్ పీపుల్ నుంచి రోజుకొక 100 కాల్స్ పైనొచ్చాయి. ఆ! ఏందంటే అందరూ గూడా దీన్ని సఫర్ అవుతున్నామండి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు మేము ట్రై చేశాం సార్. హ్మ్. అన్నీ చేసి ఫెడ్ అప్ అయిపోయాము. ఇంకా ఇదంతా గూడా
వదిలేసాం, మేము గివ్ అప్ ఇచ్చేసాము, చాలామంది ఎన్నో పూజలు చేశాం సార్, అది చేసిన తర్వాత మీరు కనబడ్డారు, మాకు ఒక హోప్ కలిగింది. అంటే లైక్ మేము ఇన్నాళ్ళు ట్రై చేసి ఇది తగ్గపోయేసరికి చాలా డిప్రెస్ అయిపోయి ఇంకా అలవాటు అయిపోయింది జీవితంలో ఇలాగా, ఇది పోదేమో అనుకున్నాము, కాకపోతే మీ రీల్ చూసిన తర్వాత హోప్ కలిగింది మాకు, ఇది క్యూర్ అవుతుందని అని చాలా మంది చెప్పారు అన్నమాట. అప్పుడు నేను చాలా సాడ్ స్టోరీస్ విన్నాను జ్యోతి గారు. అంటే ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ మదర్ చెప్పారు, మా అమ్మాయి ఒక 9 years నుంచి ఇంట్లోనే ఉంటుందండి, బయటికి రాదు. ఎందుకంటే అమ్మాయి మొహం అంతా నల్లగా అయిపోయింది. నల్లగా అయిపోతే అమ్మాయి అసలు సొసైటీని ఫేస్ చేయలేకపోతుంది. 9 years నుంచి అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడ బయటికే వెళ్ళదు అసలుకి. జస్ట్ ఎవరైనా చుట్టాలు వస్తే రూమ్లో లాక్ వేసుకొని ఉంటుంది అనమాట, ఫుడ్ అన్నీ లోపలేనంట. ఎవరు బయట మూడో వాళ్ళకి నాకు మా హస్బెండ్కి తప్ప అమ్మాయి మొహం ఎవరికి 9 ఏళ్ళలో చూపెట్టలేదు. ఎందుకంటే అమ్మాయి అలా ఫీల్ అయింది, అంటే దాన్ని అంతగా తీసుకుంది, డిప్రెస్ అయిపోయి అలా చెప్పింది. చాలా బాధ అనిపించింది. అంటే ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయని, అంటే చాలా మంది అంటే దానివల్ల సూసైడ్ చేసుకునే ఉంటారు, కొంతమంది ఉంటారు. చాలా మంది నాకు చెప్తారు కదా సూసైడ్ టెండెన్సీ వస్తుందని, చాలా డిప్రెషన్లో ఉంటారు ఆ కండిషన్లో. అందుకని మేము మెయిన్గా మా ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ జనరల్ ఎక్కడైనా సరే అవేర్నెస్ చెప్తాం అన్నమాట. ఇది తగ్గిద్దని ఒక కాన్ఫిడెన్స్ కలిగిస్తాం ప్రతి ఒక్కరికి. ఓకే. సో ఇప్పుడు సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా అది ఎక్కువ అవుతుంది కంపల్సరీ అండి. ఎల్పిపికి సన్ అనేది ఎనిమి అనమాట. ఎండకి వెళ్ళారంటే అది అమ్మట పెరిగిపోయింది. ఇప్పుడు చాలా మంది గ్లూటాథైన్, దీంట్లో ఏదంటే అలోపతిలో గ్లూటాథైన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు, సమ్ వల్ల స్కిన్ బాగుంటుంది ఎల్పిపి వాళ్ళలో. అది ఒక రోజు ఎండలోకి వెళ్తే అది మొత్తం పోయింది, మళ్ళీ బ్లాక్ అయిపోయింది స్కిన్ అంతా. మొత్తం ఎండకి వెళ్ళారంటే మళ్ళీ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇదంతా ఏంటంటే మనము కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత మీరు ఎండకి వెళ్ళినా కూడా ఏం కాదండి. ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అసలు? జనరల్గా ఎల్పిపి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మేము ఓన్లీ ఇంటర్నల్గానే ఇస్తాం అనమాట. బయట మీరు ఏదైనా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, లైట్నింగ్ క్రీమ్స్, స్టిరాయిడ్ క్రీమ్స్ అవన్నీ ఇస్తారు. మేము ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏమి ఇవ్వను మనం ఆ ట్రీట్మెంట్లో. ఎందుకంటే ఎల్పిపి అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. మన యొక్క స్కిన్ మీద ఏదైనా కొత్త కెమికల్ పార్టికల్ పడిందంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అది ఫారెన్ బాడీ అనుకుంటుంది, మళ్ళీ ఇమీడియట్గా అటాక్ చేస్తుంది అనమాట. చాలా మందికి దీనికి యూజ్ చేయడం తెలియదు అనమాట. అందరూ కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇస్తారు, ఆయుర్వేద డాక్టర్స్ కానీ అలోపతి వాళ్ళు కానీ కొన్ని ఆయిల్స్, ఆయుర్వేదిక్ వాళ్ళది కొన్ని ఆయిల్స్, క్రీమ్స్ ఇస్తారు. ఏదైనా క్రీమ్ పెట్టారు అంటే అది మళ్ళీ ఇంకా డార్క్ అవుతుంది అనమాట చాలా వరకు, అది ఎవరికి తెలియదు అనమాట చాలా మందికి. మా దగ్గర ట్రీట్మెంట్ ఇది 12 నుంచి 18 months పడుతుందండి మాక్సిమం. కొంతమంది 12 monthsలో తగ్గుతుంది, కొంతమందికి 14 months, కొంతమంది 16 months, 18 months పడుతుంది. అలా కొంచెం లాంగ్ టైమే పడుతుందండి. దీనికి అసలు క్యూరే లేదు, కానీ కొంచెం దీర్ఘకాలికంగా మందులు వాడాలి. అవి కూడా ఇంటర్నల్ మెడికేషనే ఉంటాయి అనమాట. మేము దీంట్లో చాలా నుంచి రీసెర్చ్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ని మనము ఇన్నోవేట్ చేసి ఇస్తున్నాము. అవి బాగానే పనిచేస్తాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, దీనివల్ల ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు హెయిర్ కలర్స్ వాడకూడదు అని చెప్తున్నారు. సో ఎలాంటి వాడితే కొంచెం మనకి ఇలాంటి ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది? అదండి, పీపీడీ ఫ్రీ, అమోనియా ఫ్రీ అన్నటువంటి హెయిర్ కలర్స్ వాడుకోవచ్చు. వాటిలో క్యూటీ కలర్ అని, ఇండోస్ వ్యాలీ అని కొన్ని ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి. ఇది వాడుకోవచ్చు అనమాట. జనరల్గా ఏమవుతుందంటే ఈ ఆయుర్వేదిక్ బ్రాండ్స్ ఉంటాయి, అందరూ ఏదో సేఫ్ అనుకుంటారు. ఈ పిగ్మెంటేషన్ ఎవరికైతే వస్తుందో ఆయుర్వేదిక్ కలర్స్ ఏమీ వాడద్దు. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క హెర్బల్ హెయిర్ కలర్లో అనేది ఇండిగో అనేది ఒకటి కలుపుతూ ఉంటారు, అంటే నీలిమందు ఆకుని కలుపుతారు. ఈ నీలిమందు ఆకు అనేది ఎక్కువగా ఎల్పిపిని ట్రిగ్గర్ చేస్తుంది. ఎవరైతే సరే ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ప్యాక్డ్ హెన్నాస్ వాడకండి, చెట్టు నుంచి గోరింటాకు కోసి పెట్టుకోండి. అంతేగాని మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి, బంజారా హెన్నాలని, ఇంకేదో సంథింగ్, ఆ పేర్లు కూడా తెలియదు నాకు. కొన్ని ప్యాక్డ్ హెన్నాస్ అవి ఏబీ వాడకండి. ఈ ప్యాక్డ్ హెన్నాస్ వీటిలో కొంతమంది పీపీడీ కలుపుతున్నారు, కొంతమంది ఇండిగో కలుపుతున్నారు అనమాట. ఈ ఇండిగో అనేది కల్పరేట్. ఈ ఇండిగో అనేది ఒకసారి తల మీద పెట్టుకున్నారు అంటే మీకు అది పడకపోతే అందరికీ అందరికీ కాదు జ్యోతి గారు, కొంతమందికి అనమాట సెన్సిటివ్స్ ఉంది. నేను చెప్తున్నా కదా, అందరికీ అవిధం లేదు. కొంతమంది ఈ మధ్య నేను యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చూస్తున్నాను, నాకు చాలా మంది యుఎస్ క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఒక గార్డెనింగ్ చేస్తుంది ఆమె పేరు, ఆమె దగ్గర నుంచి ఇండిగో కొన్నారు. ఆమె ఫేమస్ చాలా. ఆమె ఏంటంటే చాలా అందరికీ అమ్ముతుంటది, ఇండిగోని బాగా ప్రమోట్ చేస్తారు వాళ్ళు యూట్యూబ్లో. లైక్ ఇండిగో పెట్టుకోండి, సేఫ్, కెమికల్ కలర్స్ వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది, ఇవన్నీ అన్నారు. అంటే కెమికల్ కలర్స్ వల్ల అంత ఎక్కువ లేకపోయినా సరే ఇండిగో పెట్టుకుంటే మాత్రం 100% ఎల్పిపి అనేది వస్తుంది. అది కూడా సెన్సిటివ్, అందరికీ అని కాదు నేను చెప్తాను. ఇక్కడ ఇండియా నుంచి కలర్స్ తీసుకెళ్తారు, అదే అన్నారు వాళ్ళు. నాకు యూఎస్ నుంచి నాకు చెప్తారు, దరిద్రం అండి, అనవసరంగా మా ఆయన వద్దున్నా సరే నేను తెప్పించుకున్నాను, అంత రేట్ అయింది ఇండిగోకి, పౌడర్కి అన్నారు. కానీ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్గా అమ్మేవాళ్ళు. బాగుంటుంది, నేచురల్ ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారు. ఇప్పుడు అందరూ నేచురల్ ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అని చెప్తున్నారు. ఈ ఇండిగో కలిపింది అసలు వాడద్దు, అది మాత్రం స్ట్రిక్ట్ గా నేను చెప్తున్నాను. ఒకవేళ
అంటే నాకు నా రీల్ వైరల్ అయినప్పుడు నేను చాలా మంది చూశాను. హ్మ్. నేను ఇండిగో వల్ల ఇలా వస్తుందని నేను సోషల్ మీడియాలో చాలా అవేర్‌నెస్ తెప్పిస్తూనే ఉన్నా. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మెయిన్ మేము వాడు ఇది వాడడం వల్లే వస్తుందని మీ క్లయింట్స్ చెప్పారా? అవునండి. చాలా మంది. ఎందుకు ఆ! నాకు చాలా మంది అసలెళ్లి అమ్మ దగ్గర గొడవ కూడా చేశారు. ఓకే. ఎవరైతే అమ్ముతున్నారో ఆ! ఇండిగో పౌడర్‌ని ఆ! ఆళ్ళ ఇళ్ళకి దానికి వెళ్లి కూడా గొడవ చేశారు. హ్మ్. మాకిలా వచ్చిందంటే అంతమంది వాడుతున్నారు అందరికి రాదు మీకే వచ్చిందా అని వాళ్ళు అన్నారంట. అలా. ఆ! అదే అందరికీ రాదు జ్యోతి గారు. చెప్తున్నా కదా! ఒక 10% పీపుల్‌కి రావచ్చు. ఇప్పుడు 100 హ్మ్. మంది వాడితే 100 మందిలో 10 మందికి రావచ్చు. అందుకని అవేర్‌నెస్ ఇవ్వాలి మనం. వాళ్ళిప్పుడు అమ్మేవాళ్ళు అవేర్‌నెస్ ఇవ్వాలి. మొన్న ఈ మధ్య నా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది. ఏదో హ్మ్. ఆర్గానిక్ పౌడరు ఒక సెలబ్రిటీ తయారు చేస్తున్నారు. ఇవన్నీ గూడా అని తెచ్చింది. హ్మ్. దాంట్లో ఇండిగో ఉంది. ఆ అమ్మాయి చూసుకోలేదు. ఆ! తను యూఎస్ ఓకే. నుంచి వచ్చింది. డైరెక్ట్‌గా వాళ్ళ సెలూన్‌కెళ్ళింది. వాళ్ళ సెలూన్‌లోనే వాళ్ళు అమ్ముతున్నారవి. ఆహాహా! అది అమ్మితే అది జస్ట్ హెయిర్ వాష్ పౌడర్, షాంపూ పౌడర్ అన్నమాట అది. ఆ! అది దాంట్లో ఇంగ్రీడియెంట్స్‌లో ఇండిగో ఉంది. ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి నేను అవేర్‌నెస్ చెప్తున్నాను. ఇండిగో వాడకండి అని. ఆ! ఆ! చెప్తున్నా సరే ఆ అమ్మాయి తొలిక తీసుకొని వాడింది. అది చాలా స్ట్రెస్ అయిందనమాట. తర్వాత నాకు తెచ్చి చూపిస్తే దాంట్లో ఇండిగో ఉందండి వాడకండి అని చెప్పి. దాంట్లో వాళ్ళు చక్కగా రాశారు. ఆ! హెర్బల్ ప్రొడక్ట్స్ అయినా సరే ఆ! కొంతమందికి సెన్సిటివ్‌నెస్ ఉంటుంది. ఆ! 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 ప్యాచ్ టెస్ట్ చేసుకొని వాడండి అని. ఓకే. అది చక్కగా రాశారు వాళ్ళు. ఒక ప్యాకెట్ మీద అలా చక్కగా రాసినప్పుడు మనం చూసుకోవాలి. అది మన బాధ్యత. ఏమున్నాయి ఇంగ్రీడియెంట్స్, వాళ్ళు ప్రికాషన్స్ ఏమిచ్చారు అని. హ్మ్. ఇప్పుడు ఏ కలర్ వాడినా ఫస్ట్ మనం కొంచెం మన యాహ్! స్కిన్ పైన టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు రెగ్యులర్‌గా వాడే కలర్స్ అనుకోండి మన బాడీకి తొలుస్తాయి. ఎప్పుడైతే మీరు చేంజ్ చేస్తారో ఆ! అప్పుడు మనం కంపల్సరీ ప్యాచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్స్ పౌడర్సే కాకుండా షాంపూస్ కూడా వస్తున్నాయి కదా! దాన్ని అవునండి. ఎలా అవాయిడ్ చేయొచ్చు? జనరల్‌గా ఇప్పుడు అందరూ కూడా షాంపూ కలర్స్ అంటారు. ఏదో ఫ్రూటీ అనేది 2 సంథింగ్ వస్తుంది. షాంపూస్ ఉండి ఒక యాహ్! మిక్స్ 2 చేసి కలర్స్ ఆ! ఉంటాయి. షాంపూ బాటిల్స్ కొంతమందికి దానివల్ల కూడా వస్తుందండి. నేను చూసాను. హ్మ్. దాంట్లో కూడా వస్తుందన్నమాట. దాంట్లో కూడా. దానిలో కూడా వస్తుంది మనం కొంతమందికి. ప్యాక్ తీసుకునేటప్పుడు దాని టెస్ట్ వెనకాల చేసుకోవాలి. ఇండిగో మనం దానివల్ల ఏమన్నా మిక్స్ ఇచ్చింగ్ అయ్యి ఏం ఉందా లేకుండా మనం లేదా? ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కొత్త దానికి వెళ్తున్నాం ఎనీ హెయిర్ కలర్ బ్రాండ్‌కి. హ్మ్. వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. జస్ట్ 2 టైమ్స్, 3 టైమ్స్ మనం చేసుకొని ఆ తర్వాత 4థ్ టైమ్ మనం అప్లై చేసుకోవాలన్నమాట. హ్మ్. ఓకే. మన స్కిన్ మీద హ్మ్. పెట్టుకుంటే ఏమి ఇరిటేషన్ రాకుండా, ఇచ్చింగ్ లేకుండా, బర్నింగ్ లేకుండా ఉంటే ఓకే. ఇది మనకు సూట్ అవుతుందని అర్థమవుతుందన్నమాట. హ్మ్. హ్మ్. కొంచెం ఇచ్చింగ్ వచ్చి, బర్నింగ్ వచ్చి ర్యాషెస్ ఏమైనా వస్తే దాన్ని వేసుకోకుండా బెటర్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు బొల్లి అని గూడా ఒకటి వస్తుంది. అది కూడా క్యూర్ అవ్వదు. ఎంత చేసినా ఎన్ని ఇయర్స్ అయినా అని అంటున్నారు. సో, మీ దగ్గర ఎలా క్యూర్ చేస్తారు? జనరల్‌గా ఏదైనా బొల్లి గాని, ఎల్‌పీపీ గాని, హ్మ్. సోరియాసిస్ గాని ఇవన్నీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అండి. హ్మ్. బొల్లిలో ఏమవుద్దంటే సేమ్ దీనికి ఆపోజిట్ అయిద్దన్నమాట ఎల్‌పీపీకి. హ్మ్. ఎల్‌పీపీలో ఏందంటే పిగ్మెంట్ మెలనోసైట్స్ ఎక్కువైపోతున్నాయి. హ్మ్. డిస్ట్రాయ్ అయిపోయి డ్రాప్ అయిపోతున్నాయి స్కిన్‌లో. హ్మ్. హ్మ్. బొల్లిలో ఏమవుద్దంటే మెలనోసైట్స్ అనేది తినేస్తుంటదన్నమాట మన ఇమ్యూన్ సిస్టమ్. హ్మ్. మెలనోసైట్స్ లేకుండా పోతుంటదన్నమాట. మెలనోసైట్స్ లేకపోతే మన స్కిన్ కలర్ రాదు. తెల్లగా హ్మ్. అయిపోద్దన్నమాట. హ్మ్. మేము అదే చెప్తున్నాం గదా! మీ స్కిన్‌కి ట్రీట్మెంట్ చేయమండి. జనరల్‌గా ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం చేస్తామన్నమాట మా హ్మ్. ట్రీట్మెంట్‌లో. హ్మ్. మెయిన్‌గా మనం గట్ డీటాక్స్ చేసి, మన యొక్క మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేసి, మేము తర్వాత మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌ని స్టేబుల్ చేస్తామన్నమాట. హ్మ్. దీంట్లో హ్మ్. ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటంటే మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కన్‌ఫ్యూజ్డ్ లేకపోతే ఓవర్ రియాక్టింగ్ అన్నమాట. హ్మ్. ఓవర్‌గా రియాక్ట్ అయిద్దన్నమాట. హ్మ్. దానివల్ల ఇలా హ్మ్. వస్తుందన్నమాట. ఏదైతే ఓవర్ రియాక్షన్‌లో ఉందో, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉందో మనం దాన్ని స్టేబుల్ చేస్తామన్నమాట. హ్మ్. ఇప్పుడు ఈ ఎల్‌పీపీ కానీ, లేకపోతే ఈ బొల్లి గాని, ఇవి స్టార్టింగ్‌లో వచ్చినప్పుడే మనము దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అసలు? జనరల్‌గా వీటికంటూ ఏమి టెస్ట్‌లంటూ ఏముండవండి. ఇప్పుడు ఎల్‌పీపీ ఉంది. హ్మ్. ఎల్‌పీపీకి ఏందంటే మనం తెలుసుకోవాలనుకో ఏం బ్లడ్ టెస్ట్‌ల వల్ల తెలియదు మనకి. జస్ట్ ఓకే. స్కిన్ బయాప్సీ అంటారనమాట. జస్ట్ ఒక ప్యాచ్ తీస్తారు. మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో నెక్ హ్మ్. మీద గానీ, చీక్స్ మీద గానీ, కణతల మీద గానీ ఎక్కడైతే పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిందో ఆ పిగ్మెంటేషన్ ప్లేస్‌లో ఒక ప్యాచ్ తీస్తారు. హ్మ్. తీసి టెస్ట్ పంపిస్తారు. బయాప్సీ పంపిస్తే దాంట్లో తెలుస్తుంది మనకి. హ్మ్. జనరల్‌గా ఎల్‌పీపీయా, ఈడీపీయా లేదంటే యాసిడ్ డెర్మటైటిస్ అని ఒక 3 ఉంటాయండి పిగ్మెంటేషన్స్ జనరల్‌గా. హ్మ్. ఒకే హ్మ్. ఈ ఆటో ఇమ్యూన్ చెందినటువంటివి. హ్మ్. ఎల్‌పీపీ, ఈడీపీ అండ్ యాసిడ్ డెర్మటైటిస్ అన్నమాట. హ్మ్. ఇయన్నీ హ్మ్. ఒకే రకం చెందినయన్నమాట. హ్మ్. ఏదైనా మన దగ్గర తగ్గుతుంది. అలా కాకుండా కొంతమంది మిస్‌డయాగ్నోస్ కూడా అయిద్ది. హ్మ్. కొంతమంది మెలాస్మా అని ఉంటదన్నమాట. హ్మ్. హ్మ్. మెలాస్మా అనేది ఏంటంటే మన యొక్క చిక్స్ మీదే వస్తదన్నమాట ఎక్కువ. అది ఈజీగా మనము విజువల్‌గా చూసి మనము చెప్పొచ్చు. మాక్సిమం మెలాస్మాని మనము ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. హ్మ్. హ్మ్. అలాగే హ్మ్. ఎకాంథోసిస్ నైగ్రికెన్సిస్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. హ్మ్. అదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. హ్మ్. లైక్ ఎక్కువ ఒబేస్ ఉంటారు కదా! బాడీలో ఫ్యాట్ పెరగడం వల్ల మీరు చూసే ఉంటారు. బాగా లావు ఉన్న వాళ్ళకి మెడ దగ్గర నల్లగా ఉంటది. నల్లగా ఉండడం. అలాగే చిక్స్ దగ్గర కూడా మన చెంపల మీద నల్లగా ఉంటది. హ్మ్. అదంతా హ్మ్. కూడా మన యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందన్నమాట. బాడీలో హ్మ్. ఫ్యాట్ హ్మ్. ఎక్కువ ఉండటం హ్మ్. వల్ల. హ్మ్. అదేంటంటే వెయిట్ తగ్గితే అది ఆటోమేటిక్‌గా ఆ పిగ్మెంటేషన్ తగ్గిద్ది. హ్మ్. ఈ ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటే ఎక్కువ మెడ మీద, చంకల్లో, గజ్జల్లో వీటిలో ఎక్కువ ఉంటుందన్నమాట. హ్మ్. అది మనం డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకోవాలి ఫస్ట్. హ్మ్. ఎల్‌పీపీనా లేదంటే ఏంటి యాసిడ్ డెర్మటైటిసా, ఈడీపీయా, మెలాస్మానా లేదంటే ఎకాంథోసిసా అని
అంటే ఈ జనరల్ అయితే మెలాస్మా ఈ జనరల్ ట్రీట్మెంట్స్తో తగ్గుతాయండి కొంచెం. ఎల్పిపి ఏంటంటే ఏది వాడినా కూడా తగ్గదు జనరల్గా. అదే అదే. సో ఇప్పుడు పిగ్మెంటేషన్ అన్ని పిగ్మెంటేషన్ అంటే ఎల్పిపి కిందకి వస్తాయా లేకపోతే ఎలా వస్తాయి? జనరల్గా మనం అన్ని పిగ్మెంటేషన్ ఎల్పిపి కింద తీసుకోవడానికి లేదండి. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా ఇప్పుడు. జస్ట్ ఎల్పిపిలోనే ఒక 3 టైప్స్ లాగా ఉంటాయి అనమాట. అంటే ఎల్పిపిలో టైప్స్ కదా అవి. ఎల్పిపి, యాషి డర్మటైటిస్, ఈడిపి ఈ 3 ఒకే రకంగా ఉంటాయి. వాటిలో కొంచెం తెలుసుకోవడం కష్టం. అందుకనే మనం బయాప్సీ చేసాం అనుకోండి, ఎల్పిపియా, ఈడిపియా, యాషి డర్మటైటిసా, ఆర్ లేదంటే హైపర్ పిగ్మెంటేషన్ అని ఉంటుంది అనమాట. లైక్ కొంత మందిలో అది అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఇప్పుడు ఎల్పిపి ఇప్పుడు దాకా ఎన్ని కేసెస్ డీల్ చేశారు? ఎన్ని కేసెస్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు? నేను 25 ఇయర్స్ నుంచి చేస్తానండి ప్రాక్టీస్ ఆల్మోస్ట్. నేను ఈ 20 ఇయర్స్లో నేను చేసిన చాలా తక్కువ, ఒక 30 to 50 వరకు క్యూర్ చేసి ఉంటాయి ఎల్పిపివి. ఈ 1 ఇయర్లో అంటే నా రీల్ వైరల్ అయింది లాస్ట్ ఇయర్ జూలైలో. అప్పటి నుంచి నాకు ప్రపంచం మొత్తం నుంచి వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక 500 అబౌవ్ క్లయింట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నాను అక్రాస్ ద గ్లోబ్. ఇంకా కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. జస్ట్ ఎందుకంటే దీని గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు జనరల్గా. దీని గురించి కొంచెం అవేర్నెస్ లేకపోవడం వల్ల అందరూ వాడి విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నా క్లయింట్స్ కొంతమంది 10 months 11 months క్యూ అయిపోయింది. చాలామంది కూడా తగ్గిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% క్యూర్ అయింది. ఇంకో 2-3 monthsలో చాలా మందికి క్యూర్ అవుతుంది అనమాట. ఇప్పుడు లైఫ్ మీద ఇలాంటి ఇవన్నీ వచ్చినప్పుడు ఎల్పిపి కానీ లేకపోతే సోరియాసిస్ కానీ లేకపోతే ఇంకే ఇలా బొల్లి వచ్చినప్పుడు కానీ వాళ్ళందరికీ లైఫ్ మీద ఒక హోప్ పోతుంది. సో ఇలా అనుకున్న వాళ్ళకి, హోప్ పోయిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏం లేదండి, దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే దాన్ని వెతకాలి మనం, అంతే. దానికి కొంచెం పేషెన్సీ ఉండాలి, అది కన్సిస్టెన్సీ ఉండాలి, అండ్ డిసిప్లైన్ ఉండాలి లైఫ్లో ఎప్పుడైనా సరే. దేంట్లో అయినా సరే, దీంట్లో అని కాదు, సక్సెస్ అవ్వాలన్నా కూడా దేంట్లో అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డిసిప్లైన్ లైఫ్ ఒకటి, కన్సిస్టెన్సీ ఒకటి, సస్టైనబిలిటీ అనేది ఉండాలి. ఈ 3 ఉంటే మనం చక్కగానే దేని నుంచైనా బయటకు రావచ్చు. ఇప్పుడు దేనైనా సరే, ఇప్పుడు ఎల్పిపినైనా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు కొంచెం డైట్ వల్ల కానీ, అండ్ మన లైఫ్ స్టైల్ వల్ల మన స్ట్రెస్ని తగ్గించుకొని. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందని మనం ప్రాబ్లంలోనే కూర్చున్నాం అనుకోండి, అది ఎక్కువ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మన బాడీని ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, థాట్స్ని కానీ దేనైనా సరే. ఇప్పుడు ఒక ఇనుప మొక్కను ఆడ పడేసాము, అది కిలుం పడతాను చుట్టకపోతే ఆ కిలుం ఎక్కువ పట్టించుకోకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ మనం పట్టించుకోవాలి, ఏదో ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు సన్ స్క్రీన్ ఎంతవరకు మనకి సేఫ్? జనరల్గా ఏంటంటే అంటే సన్ స్క్రీన్ గురించి మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా బాగా ఎక్కువ ప్రమోట్ చేస్తారు. ఒకడేమో క్యాన్సర్ వస్తుంది అంటాడు, ఒకళ్ళేమో సన్ స్క్రీన్ వాడకపోతే మీరు ముసలోళ్ళు అయిపోతారంటారు. అలా ఏం ఉండదండి జనరల్గా. ఈ 2 కూడా కరెక్ట్ ఏం కాదు. అంటే కొంతమంది సన్ స్క్రీన్ వాడితే సేఫ్ అంటారు, ఇంకొకరు వచ్చి సన్ స్క్రీన్ వాడితే అసలు సేఫ్ కాదు అంటారు. అదే కొంతమంది క్యాన్సర్ వస్తుంది సన్ స్క్రీన్ అని చెప్తుంటారు. ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్, నేను కూడా చూశాను. జనరల్గా నేను ఇప్పుడు 49 years అండి, నేను ఎప్పుడు సన్ స్క్రీన్ వాడలేదు. నా స్కిన్ కాస్త పర్లేదు, బాగానే ఉంది. అదంటే జెనెటిక్ కోడ్ని బట్టి ఉంటుంది, అంటే లైక్ అంతేగాని సన్ స్క్రీన్ వాడితేనే మీరు ముసలోళ్ళు ఎవరు అంటే ఎన్నాళ్ళ నుంచో అందరూ వాడుతుంటారు ఇవన్నీ ప్రొటెక్షన్ సేల్ చేసుకోవడానికి. కానీ ఎల్పిపిలో ఏంటంటే సన్ స్క్రీన్ కొంచెం ఉపయోగపడింది అనమాట. ఎందుకంటే కంపల్సరీ ఎండకి వెళ్ళినప్పుడు ఆ సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఎండకి వెళ్ళినారనుకోండి ఏమంటే బ్లాక్ అయిపోయింది కంపల్సరీ. ఈ మధ్య సిరమ్స్ కూడా చాలా వచ్చాయి, సీరమ్స్ అని దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఏదైనా ఇంటర్నల్ మనం లోపల బాగుంటే, మేమేం నమ్ముతామంటే అండి, మన లోపల బాగుంటే బయట బాగుంటుంది. మన స్కిన్ అనేది లోపల అంతా హెల్దీగా ఉంటే మన స్కిన్ మీద చూపెట్టింది అనమాట. అది లోపల బాగుండా పైన ఎన్ని పూసుకున్నా సరే అది ఉంటుంది, తీసేసి అది కడిగేసిన తర్వాత ఏమి ఉండదు తర్వాత. అలాగా మనం లోపల ఎప్పుడైనా సరే హెల్దీగా ఉండడానికి ట్రై, అలవాట్లు మన యొక్క గుడ్ హ్యాబిట్స్ అనేవి కొంచెము మన స్కిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయండి. చాలా మంది నేను కూడా చూస్తున్నా, వైటమిన్ సి సీరం పెట్టుకుని ఎండలోకి వెళ్ళారు అనుకోండి, ఎల్పిపి వచ్చే ఛాన్సెస్ చాలా మందికి నేను చూసాను నా క్లయింట్స్లో వచ్చినట్టు. అలాగే కొంతమంది యాక్నే కోసం కొన్ని పీల్స్ అవి చేయిస్తారు. పాపం వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్స్ ఎండలోకి వెళ్ళొద్దని చెప్తారు, వీళ్ళు ఏంటంటే ఏమైందిలో ఎండలోకి వెళ్తారా, చిన్న నెగ్లిజెన్సీ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే మీరు కెమికల్ పీల్స్ కానీ ఏదైనా కెమికల్ పూసుకొని ఎండలోకి వెళ్ళారంటే పిగ్మెంటేషన్ డార్క్ అయిపోయింది, నల్లగా అయిపోయింది వాళ్ళ స్కిన్ అంతా కూడా. అది కొంతమందికి ఎండ పడదన్నమాట, ఫోటో సెన్సిటివ్నెస్ ఉంటుంది. అవును, ఆల్రెడీ డాక్టర్స్ మనకి పీల్స్ ఇచ్చేటప్పుడు చెప్తారు, కంపల్సరీ చెప్తారు మీరు ఎండకెళ్తారు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎండకెళ్తే ఏమైందిలే ఏదో
కట్టుకొని వెళ్తున్నామా అనుకుంటారు. ఆ! కానీ అది కూడా పిగ్మెంటేషన్‌కి దారి తీస్తుందనమాట. తీస్తుంది. ఓకే. ఇంతకుముందు మీరు డైట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆ! మెయిన్ నేను ఎక్కువ అందరికి డైటే చెప్తానండి. ఆటో ఇమ్యూన్ వాటిలో కూడా డైట్ అనేది హ్మ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. ఏందంటే డైట్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే మనము మన బాడీ అనేది డిజైన్ ఫర్ హీలింగ్ అండి. మన బాడీయే మనం తెలియకుండా చాలా హీల్ చేసుకుంటూ ఉంటుందనమాట. హ్మ్. కాపోతే మనం ఏందంటే దానికి ఆ టైం ఇవ్వట్లేదు. ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వట్లేదనమాట. జస్ట్ లైక్ ఒక ఇన్‌ఫ్లమేషన్‌ని మనము ఫుడ్ రూపంలో స్టమక్‌లో వేస్తున్నాము. హ్మ్. అంటే హ్మ్. లైక్ గ్లూటిన్ గానీ, హెవీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ ఏస్తున్నాం. మన బాడీ ఏం చేస్తుందంటే ఆ బయట నుంచి వచ్చిన ఇన్‌ఫ్లమేషన్‌నే తగ్గించుకుంటుంది. హ్మ్. హ్మ్. ఓకే. లోపల ఉన్న ఇన్‌ఫ్లమేషన్ తగ్గించుకోదు. హ్మ్. డైట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే మనం బయట నుంచి వచ్చేటువంటి ఇన్‌ఫ్లమేషన్‌ని ఆపుతామో, మన బాడీ ఏం చేస్తుందంటే, లోపల ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించుకోవడానికి పనిచేస్తదనమాట. దానికి టైం దొరికిద్ది. దానికి కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అయిద్దనమాట. అందుకని హ్మ్. డైట్ హ్మ్. ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. నేను హ్మ్. ఎల్‌పీపీలో కూడా చెప్తాను. కొంత డైట్ చేయాలి. ఆటో ఇమ్యూన్ కండిషన్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా డైట్ చేయాల్సిందే. హ్మ్. అంటే హ్మ్. మరీ స్ట్రిక్ట్ డైట్స్ ఏమి ఉండవండి. హ్మ్. అది. అంటే కొంతమంది ఇంతే గ్రామ్స్ తినాలి, ఇంతే తినాలి, డేలో ఇంతే తినాలి అని అంటారు. సో, ఆ బాడీకి ఇంకా ఆకలేస్తది. కొంతమంది అంటే ఈ వాళ్ళు వెయిట్ చూసుకొని ఇది ఇన్ని గ్రామ్స్, ఇది ఇన్ని గ్రామ్స్ అని తింటారు. సో, వాళ్ళకి ఇలాంటి అంటే ఏవండీ మీరిచ్చే నేను సజెషన్ చెప్తున్నా ఏంటంటే గదా! ఇట్లా ఏదైనా సరే డైట్ అనేది క్వాంటిటీ. ఏందంటే సస్టైనబిలిటీ ఉండాలండి. ఈరోజు తింటారు 100 గ్రాములని, రోజు తింటారా చెప్పండి? లేదు గదా! ఇలా హ్మ్. కొలుసుకొని ఎవరు చేసుకోరు కదా! హ్మ్. ఏదైనా గూడా మనకి సస్టైనబిలిటీ ఉండాలనమాట. మనం రోజు డైట్ అనేది ఎప్పుడు గూడా మనం వాడేది రోజు వాడకంలో ఈజీగా ఉండేటట్టు ఉండాలి. ఏదో అందరూ ఇప్పుడు డైట్‌లు అనంగాల్నే ఇయి మానేయాలి, అయి మానేయాలి అని జెప్పి మానేస్తారు. ఒక నెల జేస్తారు. ఒక నెల తర్వాత మళ్ళీ నార్మల్. అన్ని స్వీట్స్ తింటారు, అన్నీ జేస్తారు. అలా హ్మ్. గాదు. హ్మ్. ఏదైనా సరే కొంచెం డిసిప్లైన్డ్‌గా ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. నా నా ఉ అట్లా నా విషయంలో డైట్ అంటే అదే. ఓకే. ఇట్లా కౌంట్ చేసుకొని అలా అలా తినటం అంతా. వల్ల ఏముండదు. అది ఎన్నాళ్ళు చేస్తారు చెప్పండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా సరే దానికి లాంగ్ టర్మ్ ఉండదనమాట. ఎవరైనా ఒక నెల చేస్తారు. చూస్తాం కదా! నేను చాలా మంది చూస్తాను. ఆ! ఏదో తగ్గిపోవాలని ఒక నెల చేస్తారు. ఆ! ఈ మధ్య అందరూ కీటో డైట్ అవని చెప్తారు. కీటో డైట్ ఎన్నాళ్ళు చేస్తారు? తగ్గుతావు. నువ్వు ఇప్పుడు కీటో డైట్ నెల రోజులు చేస్తావు. రోజు ప్రోటీన్ తింటావు, ఫ్యాట్స్ ఏవో తింటారు. ఒక నెల రోజుల్లో 3 నెలలు తగ్గుతారు. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ మీరు తినాల్సింది రైసే కదా! ఆ! హ్మ్. మనకున్నది నేచర్. ఏమంటారు మన యొక్క మన ఇది. ఆ! సామాజిక వాతావరణ పరిస్థితులను బట్టి మనం తినేది రైస్ కాబట్టి, మళ్ళీ రావాల్సిందే మన రైస్‌కి. మళ్ళీ తర్వాత అయిపోతారు. అదే హ్మ్. ఈ మధ్య మనం చూసాము. చాలా ఉంటాయి బేరియాటిక్ సర్జరీస్ ఇవన్నీ అంటారు. అవును. అవును. ప్రపంచంలో మనం అన్నిటిని ఆపలేం గానీ, మన నోట్లోకెళ్ళేది మనం తినగా. ఆపుకోగలచ్చు. దాన్నొకటి ఆపొచ్చు. ఆ! అదే ఆ సర్జరీలు చేయించుకోవడం వల్ల ఏందంటే, మన యొక్క స్టమక్ చిన్నది చేస్తారు. లైక్ కొంచెం అన్నం తింటారు. ఆ! వెయిట్ తగ్గుతారనమాట. అదే తినేదే కొంచెం తక్కువ తింటే అయిపోద్ది గదా! ఇప్పుడు మన బాడీ మనకన్నీ చెప్పిద్దండి. ఇప్పుడు నీకు ఆకలేసిందంటే తినాలి. దప్పికేసిందంటే తాగాలి. హ్మ్. హ్మ్. ఇవన్నీ గూడా. ఇవి నేచురల్ అర్జెస్ అంటారనమాట వీటిని. మనకు నేచురల్‌గా వచ్చాయన్నమాట. వీటిని అవును. మనం అవును. ఆపుకోకూడదు హ్మ్. వాటిని హ్మ్. అనవసరంగా. సో, మొత్తానికైతే డైట్ కంట్రోల్‌లో చేయండి. మనకు నచ్చినట్టు తినాలి. ఆహా! మనకు నచ్చినట్టు తినడం బెటర్ అండి. ఆ! అది అంటే కా మనకు గూడా బాడీ చెప్తుంటది గదా! ఎంత యాహ్! తినాలి, ఎంత తినగూడదు, అంతే. అవును. ఎంతవరకు మనకి లిమిట్ ఉంటది అని మన బాడీ చెప్పేసి. అన్నీ చెప్పిద్దండి మనకి. ఇప్పుడు మీరు హ్మ్. రెస్టారెంట్‌కెళ్లారు, హ్మ్. తిన్నారు. దాంట్లో అజినోమోటో అంటారు. ఏంటారు టేస్టింగ్ సాల్ట్ అంటారు. నెక్స్ట్ డే మీ బాడీలో స్వెల్లింగ్ వస్తది కామన్‌గా. ఇన్‌ఫ్లమేషన్ పెరిగిద్ది. అది హ్మ్. మన బాడీ చెప్పిద్ది. "అరే! నువ్వు తిన్నావురా రెస్టారెంట్‌కెళ్ళి వాళ్ళు హ్మ్. దాంట్లో టేస్టింగ్ సాల్ట్ కలిపారు. హ్మ్. చూడు నెక్స్ట్ డేకే మన ఉంగరాలని ఉంటే టైట్ అవుతాయన్నమాట చాలా హ్మ్. మందికి రెస్టారెంట్‌లో చైనీస్ రెస్టారెంట్‌లో ఇట్లా తింటే. హ్మ్. మన బాడీ మనకన్నీ చెప్పిద్ది. హ్మ్. ఇప్పుడు దాంట్లో మసాలాలు ఎక్కువున్నాయనుకో గ్యాస్ అయ్యిద్ది. నైట్ ఏమంటారు హార్ట్ బర్న్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. మన బాడీ మనకు చెప్పిద్ది. మనం వినాలన్నమాట అంతే. మనం హ్మ్. వినము అంతే. సో, మొత్తానికైతే సోరియాసిస్ గురించి, ఈ ఎల్‌పిపి గురించి అవగాహన లేని వాళ్ళందరికీ ఒక హోప్ తెప్పించారు. అండ్ థాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చినందుకు థాంక్ యూ అండి. యాహ్! థాంక్ యూ జ్యోతి గారు. థాంక్ యూ. యాహ్!